ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి పల్లెపోరుకు సంబంధించిన తుది ఫలితాలు 1, 2, 3 విడతలకు సంబంధించిన ఫలితాలు, అలాగే 3వ విడత ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయా, ఏంటి అక్కడ సంబరాలు ఎలా జరుగుతున్నాయి, దీనికి సంబంధించి స్వామి కిరణ్ మరింత సమాచారం అందించడానికి మనకు సిద్ధంగా ఉన్నారు. స్వామి కిరణ్, 3 విడతల్లో దాదాపుగా ఫలితాల సరళి అంటే వెల్లడైపోయాయి దాదాపుగా. ఇంకా ఎంత సమయం ఉంది అధికారికంగా ఎన్నికల సంఘం డిక్లేర్ చేయడానికి? ఇంకా మనకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. అంటే పెద్ద పెద్ద సెంటర్స్లో ఇంకా కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. కొన్ని సెంటర్స్ మనం కనుక చూసుకుంటే మనకు జోగులాంబ గద్వాల జిల్లాలో కానీ, ఇటు నాగర్ కర్నూలు జిల్లా కానీ 1-2 ఇంకా రీకౌంటింగ్ అనేది కూడా మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఒకటి రీకౌంటింగ్ అనేది కొనసాగుతుంది. సో ఫలితాలు వెళ్ళడానికి మామూలుగా ఇప్పటివరకు అయితే 1 గంట సమయంలో దాదాపుగా అన్ని ఫలితాలు వెల్లడి కావచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఇక పల్లెపోరుకు సంబంధించి ఈరోజు జరిగినటువంటి 3వ విడత జరిగినటువంటి ఎన్నికల ఫలితాల తర్వాత మొత్తం ఓవరాల్గా మనం ఒకసారి గమనిస్తే ఫస్ట్ 3వ విడత మనం విశ్లేషిద్దాం. 3వ విడతలో మనకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 563 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్స్ జరిగాయి. ఈ 563లో దాదాపు 52 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. ఈ ఏకగ్రీవమైనటువంటి గ్రామ పంచాయతీల్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యాన్ని కనబరిచింది. ఈ ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలు మినహా ఇంకా 7 గ్రామాల్లో ఎలక్షన్స్ జరగలేదు. అంటే నామినేషన్లు దాఖలు కాకపోవడం వల్ల ఎలక్షన్ జరగలేదు. మిగిలిన చోట్ల ఎలక్షన్స్ అనేటివి కొనసాగాయి. అయితే మొత్తం జిల్లాల వారీగా మనం ఒకసారి గమనిద్దాం. జిల్లాల వారీగా ఒకసారి గమనిస్తే మనకు 133 స్థానాల్లో మహబూబ్ నగర్లో ఎలక్షన్స్ జరిగాయి. దీంట్లో యునానిమస్లు ప్లస్ శంకరాయపల్లి తండాలో మాత్రం ఎలక్షన్ జరగలేదు. అదొక్కటి మినహా మిగతా వాటిలో చూస్తే మొత్తం ఓవరాల్గా సగానికి పైగా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు ఇక్కడ ఎక్కువ మంది గెలుపును సాధించారు. కానీ మహబూబ్ నగర్ జిల్లాలో టీఆర్ఎస్ మనకు కాంగ్రెస్కి పోటాపోటీ ఇచ్చిందని చెప్పొచ్చు. మహబూబ్నగర్ జిల్లాలో ఈరోజు 2 నియోజకవర్గాల్లో ఎలక్షన్స్ జరిగాయి. ఒకటేమో జడ్చర్ల, రెండవది దేవరకద్రకు సంబంధించి మూసాపేట ప్లస్ అడ్డాకుల మండలాల్లో, భూత్పూర్ మండలాల్లో, ఈ 3 మండలాల్లో దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్షన్ జరిగాయి. బాలానగర్, జడ్చర్లకు సంబంధించి మనకు జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్షన్ జరిగాయి. ఈసారి అంటే మొదటి విడత కానీ, 2వ విడత కానీ, 3వ విడత కానీ మనం కనుక చూస్తే జడ్చర్ల నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాల్లో కాంగ్రెస్ కొంత ఆధిక్యాన్ని కనబరిచిన బీఆర్ఎస్ మాత్రం గట్టి పోటీ ఇచ్చిందని చెప్పొచ్చు. జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామంలో బీజేపీ అభ్యర్థి గెలుపొందడం కూడా చర్చనీయాంశమైంది. ఆయన దానికి వివరణ కూడా ఇచ్చుకోవడం జరిగింది. ఇక దేవరకద్ర నియోజకవర్గంలో కూడా ఓవరాల్గా చూస్తే 3 విడతల్లో మనకి కాంగ్రెస్ స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కనబరిచింది. కానీ టీఆర్ఎస్ మాత్రం కొంత ప్రభావం చూపిందని చెప్పొచ్చు. ఇక మనం నారాయణపేట జిల్లాకు వద్దాం. ఈ నారాయణపేట జిల్లాలో ఈరోజు మొత్తం మక్తల్కి సంబంధించినటువంటి మక్తల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలాల్లో ఈరోజు ఎలక్షన్ జరిగింది. నర్వా, ఉట్కూరు, మక్తల్, మాగనూరు, కృష్ణ ఈ మండలాలకు సంబంధించిన ఎలక్షన్ జరిగింది. ఈ ఓవరాల్గా ఇప్పటివరకు వెల్లడైనటువంటి ఫలితాల్లో మనం కనుక చూస్తే మొత్తం 110 స్థానాలకు ఎలక్షన్స్ జరగగా యునానిమస్లు 10 అయినాయి. ఆ యునానిమస్లు ఫలితాలు మొత్తం కలుపుకొని దాదాపు సగానికి పైగా కాంగ్రెస్ చేరుకుంది. బీఆర్ఎస్ కూడా చాలా చోట్ల గట్టి పోటీనిచ్చింది. 20కి పైగా స్థానాలు బీఆర్ఎస్కి వచ్చాయి. అయితే నారాయణపేట జిల్లాలో బీజేపీ తన ప్రభావాన్ని స్పష్టంగా చూపెట్టింది. ఈ 3వ విడతలో 14 స్థానాల్లో బీజేపీకి బలపరిచినటువంటి అభ్యర్థులు ఉన్నారు. మొదటి 2వ విడత ఎన్నికల్లో కూడా నారాయణపేట జిల్లాలో బీజేపీ కొంత ఉనికిని చాటుకుంది. అదర్స్ అంటే ఉమ్మడి అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి కొన్ని చోట్ల బీజేపీ కలిసి పోటీ చేశాయి. కొన్ని చోట్ల రెబల్స్ అంటే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి రెబల్స్ కూడా తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలోకి దిగి విజయం సాధించిన వాళ్ళు కూడా మనకున్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లాకు వస్తే నాగర్ కర్నూలు జిల్లాలో ఈరోజు అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలాల్లో ఎలక్షన్స్ జరిగాయి. అచ్చంపేట, బల్మూరు, అలాగే లింగాల, ఉప్పునూతల, చారగొండ ఈ 4 సంబంధించి దీంట్లో మనకు 6 చోట్ల ఎలక్షన్ జరగట్లేదు. 6 మినహా మిగతా చోట్ల ఎలక్షన్ జరిగాయి. దీంట్లో 18 వరకు యునానిమస్లు అయ్యాయి. యునానిమస్లకు సంబంధించినటువంటి ఫలితాల్లో కూడా కాంగ్రెస్ స్పష్టమైనటువంటి మెజారిటీతో ఉంది. బీఆర్ఎస్ ఉనికించట్లేదు. ఓవరాల్గా కనుక చూస్తే మనకు ఇవాళ జరిగినటువంటి 3వ విడతలో 89కి పైగా అంటే సుమారు 90కి పైగా స్థానాల్లో 158లో 90కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు బరిలో ఉన్నారు. 29 చోట్ల అంటే ఒక బీఆర్ఎస్
బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇక వనపర్తి జిల్లాకు వస్తే వనపర్తి జిల్లాలో ఈరోజు 87 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్స్ జరిగాయి. ఈ 87లో మనకు 46కు పైగా అంటే సగానికి పైగా కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులే స్పష్టమైనటువంటి మెజార్టీని తెచ్చుకున్నారు, గెలిచారు. కానీ బీఆర్ఎస్ కూడా తన ఉనికిని చూపింది. ఇక్కడ 2 నియోజకవర్గాలు ఉన్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గం ఒకటి జరిగింది, అలాగే మనకు వనపర్తి నియోజకవర్గం జరిగింది. వనపర్తి నియోజకవర్గంలో కూడా 15 కంటే ఎక్కువ స్థానాలు కాంగ్రెస్కి వస్తే 6 స్థానాలతో బీఆర్ఎస్ సరిపెట్టుకుంది. ఇక అలంపూర్ నియోజకవర్గం అంటే జోగులాంబ గద్వాల జిల్లాలో ఈరోజు అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలాల్లోనే ఎలక్షన్స్ జరిగాయి. ఒకటి అలంపూరు, ఇటిక్యాల, ఎర్రవెల్లి, ఉండవెల్లి, మానవపాడు. ఈ అన్నీ కూడా అలంపూర్ నియోజకవర్గానికి వస్తాయి. అలంపూర్ నియోజకవర్గంలో మాత్రం టీఆర్ఎస్ అంటే బారాసకు సంబంధించినటువంటి అభ్యర్థులు స్పష్టమైనటువంటి మెజార్టీతో ఉన్నారు. 30కి పైగా స్థానాలు, మొత్తం 175 స్థానాలకు ఎలక్షన్ జరిగితే దానిలో 30కి పైగా స్థానాల్లో బీఆర్ఎస్కు బలపరిచినటువంటి అభ్యర్థులే విజయాన్ని సాధించారు. కాంగ్రెస్ 2వ స్థానంలో నిలిచింది. అయితే అంటే స్వతంత్రులు, ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు, కాంగ్రెస్ రెబల్గా పోటీ చేసిన వాళ్ళు, కాంగ్రెస్లోనే 2 వర్గాలు ఉన్నాయి. ఆ 2 వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పోటీ చేసి గెలుపొందారు. వాళ్ళు గెలిచిన తర్వాత అంటే ఎవరైతే ఇండిపెండెంట్స్ ప్లస్ రెబల్స్గా పోటీ చేసిన వాళ్ళు ఏ పార్టీలో చేరుతారో వారి బలం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇది మొత్తంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఫలితాల సరళి. ఓటు స్టూడియో.